నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. గతంలో భీష్మ లాంటి హిట్ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావటంతో సినిమా మీద అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమాలో హీరోయిన్గా శ్రీలీల నటిస్తూ ఉండటం, ప్రమోషన్స్ ఒక రేంజ్లో చేయటంతో సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. రామ్ ఓ అనాథ. శుభలేఖ సుధాకర్ నడిపే ఒక అనాథాశ్రమంలోనే పెరుగుతాడు. అనాథాశ్రమానికి విరాళాలు లేక పిల్లల తిండికి కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో దొంగతనాల బాట పడతాడు హీరో. పెద్దలను కొట్టు, పేదోళ్లకు పెట్టు అని రాబిన్ హుడ్ సిద్ధాంతాన్ని వంటబట్టించుకొని రాబిన్ హుడ్ అనే నిక్నేమ్తో బడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆ దొంగతనాలను ట్రేస్ చేసి రాబిన్ హుడ్ని అరెస్ట్ చేసేందుకు విక్టర్ రంగంలోకి దిగుతాడు. దీంతో దొంగతనాలు కరెక్ట్ కాదని జనార్దన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో అంటే రాజేంద్ర ప్రసాద్ నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన రోజే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ వచ్చే ఒక ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ అని నమ్మించి ఆమెను రుద్రకొండ అనే ఏజెన్సీ ప్రాంతానికి తీసుకువెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ సామి వలలో చిక్కుకుంటారు. వారి బారి నుంచి నీరాను రాబిన్ హుడ్ అండ్ టీం తప్పించిందా? అసలు నీరాను రుద్రకొండ ఎందుకు రప్పించారు? చివరకు ఏమైంది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా కథ కొత్తదని చెప్పలేం, ఎందుకంటే గతంలో ఇలాంటి లైన్తోనే ఎన్నో సినిమాలు వచ్చాయి. అనాథాశ్రమంలో పెరిగే ఒక కుర్రాడు అక్కడి వారి బాధలు చూసి దొంగగా మారటం, ఆ తర్వాత వరుస దొంగతనాలు చేస్తూ మధ్యలో పోలీసుల నుంచి తప్పించుకుంటూ సాగే లైన్లో మనం గతంలో కొన్ని సినిమాలు చూసాం. ఈ సినిమా కూడా దాదాపుగా అదే లైన్లో సాగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ సినిమా మొదలైన కొద్దిసేపటి వరకు సినిమా టైటిల్ అయిన రాబిన్ హుడ్కి జస్టిఫికేషన్ ఇచ్చేలా హీరో ఎందుకు దొంగగా మారాడు అనే విషయాన్ని చూపించారు. తర్వాత నీరా వాసుదేవ్ ఎంట్రీ ఇచ్చిన క్రమంలో సినిమా కామెడీతో పరుగులు పెడుతుంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, నితిన్, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక ఇంట్రెస్టింగ్గా అనిపించని ఇంటర్వెల్ బ్యాంక్తో సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత సినిమా నీరసపడిన ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత ఏం జరగబోతోంది అనే విషయాన్ని ఈజీగానే గుర్తుపట్టేయగలగటం ఈ సినిమాకి కాస్త మైనస్ అయ్యే అంశం. అయితే అలా ఫీల్ అయ్యేలోపే ఊహించని అనేక ట్విస్ట్లు సినిమాలో ఉండేలా రాసుకున్నాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్లో కామెడీ ప్రేక్షకులను నవ్వించేలా రాసుకున్నాడు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకోకుండా రాసుకోవటంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథ అయినా కామెడీతో బండి నడిపించాలని ప్రయత్నించిన దర్శకుడు వెంకీ కుడుముల సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. అయితే సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్స్తో పాటు మిగతా సినిమా అంతా సెకండ్ పార్ట్లోనే ఉండటంతో కామెడీ సెకండ్ పార్ట్లో మిస్ అవుతారు. ఓవరాల్గా చూసుకుంటే సినిమా కామెడీతో పాటు రాసుకున్న కొన్ని ట్విస్టులు బాగా వర్కౌట్ అవటంతో సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఆలోచింపజేస్తూ ఆకట్టుకుంటుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే నితిన్ ఎప్పటిలాగే తనకు అచ్చొచ్చిన ఒక బ్రెయిన్ గేమ్ ఆడే రాబిన్ హుడ్ టైప్ పాత్రలో మెరిశాడు. సెకండ్ హాఫ్లో మాత్రం పలు సీన్స్లో ఆకట్టుకున్నాడు. శ్రీలీల పాత్ర పరిమితమైన అందాల ఆరబోతతో పాటు కొన్ని సీన్స్లో మెప్పించింది. దేవదత్త పాత్ర భయపెడుతూనే చివరలో కాస్త డల్ చేసింది. ఇలాంటి వర్చువల్ విలన్ను ఇంకా ఏదైనా చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులను నిరాశపరుస్తూ జైలు పాలు చేయటం గమనార్హం. అయితే డేవిడ్ వార్నర్ కనిపించింది చాలా తక్కువసేపు అయినా సరే ఆయనను చూడగానే థియేటర్స్లో విజిల్స్ పడేలా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఇక శుభలేఖ సుధాకర్, లాల్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ వంటి వాళ్ళు తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. మిగతా పాత్రలు పరిధి మేరకు నటించారు. ఈ సినిమాలో టెక్నికల్ టీం విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ గురించి. ఎందుకంటే జీవి ప్రకాష్ ఇచ్చిన సాంగ్స్ సినిమాని ప్రేక్షకుల్లోకి బాగా తీసుకెళ్లాయో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఎక్కడా తగ్గలేదు. సినిమాటోగ్రఫీ కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఇక అదిరా సర్ప్రైజ్ సాంగ్లోని స్టెప్ విషయంలో టీం కేర్ తీసుకుంది. ఆ స్టెప్ విషయంలో కెమెరామెన్ జూమ్ చేసి సర్ప్రైజ్కి కోత పెట్టారు. యాక్షన్ సీక్వెన్స్లు స్టైలిష్గా ఉన్నాయి. డైలాగ్స్ ట్రెండీగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓవరాల్గా రాబిన్ హుడ్ ఫుల్లీ లోడెడ్ ఎంటర్టైనర్ విత్ మెసేజ్.